శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి ఏప్రిల్ 16 నుంచి 30 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు. ఈ పక్ష ప్రారంభంలో రాస్యాధిపతి శుక్రుడు, లాభాధిపతి రవి ఈ రెండూ కలిసి సప్తమ స్థానంలో ఈ పక్షంలో 19వ తారీఖు వరకు ఉంటాయి. మీరు ఒక పెద్ద వ్యక్తితో ఒక గొప్ప డీల్ కూర్చుకోబోతుంటారు అనమాట. ఏదైనా కొత్త వ్యాపారం కానీ, కొత్తగా అగ్రిమెంట్ చేసుకోవడం కానీ, ఏదైనా ఒక సెలబ్రిటీ హోదాలో ఒక సినిమా అగ్రిమెంటా, ఒక రాజకీయ ఒప్పందమా, ఒక కొత్త వ్యాపార నిర్ణయమా, ఇది ఒక గొప్పవారితో కలిసి మీరు చేయబోతున్నారు. అలాగే ఇదే సమయంలో మీ జీవిత భాగస్వామి యొక్క హోదా పెరిగే అవకాశం ఉంది. వారికి సొసైటీలో గుర్తింపు, గౌరవం లభించే అవకాశం ఉంది. అలాగే మీరు మగవారై ఉంటే మీ భార్యకి అటువంటి హోదా లభిస్తుంది. మీరు స్త్రీ అయితే మీ భర్త గారికి అటువంటి గుర్తింపు రావడం జరుగుతుంది. దాని తర్వాత ఈ పక్షం 19వ తారీఖు తర్వాత శుక్రుడు అష్టమ స్థానంలో స్వక్షేత్రంలోకి రావడం జరుగుతుంది. స్వభావసిద్ధంగా కొన్ని సౌకర్యాలు మీకు పెరిగే అవకాశం ఉంది. మీకు రావాల్సినటువంటి ధనం, అది అత్తవారింటి దగ్గర నుంచి కానీ, భర్త గారి దగ్గర నుంచి కానీ, పార్ట్నర్స్ దగ్గర నుంచి కానీ, వ్యాపార రీత్యా కానీ మీకు ఏదైనా ధనం రావాల్సి ఉంటే పెద్ద మొత్తంలో ధనం ఈ నెల 19వ తారీఖు తర్వాత మీకు రాబోతుంది. అలాగే ఒక స్త్రీ ద్వారా మీకు గొప్ప మొత్తంలో ఆర్థిక సహకారం అందబోతూ ఉంది. ఈ సమయంలో మీరు వివాహం కుదుర్చుకుంటే మరి బాగా ఉద్యోగం చేసే భార్య కానీ, గొప్పగా ఆర్థికంగా బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి డౌరీ తెచ్చే భార్య కానీ వచ్చే అవకాశం ఉంది. మీరు ఏదైనా ఒక వ్యాపార సంస్థని ప్రారంభించాలనుకుంటే ఈ సమయంలో పెద్ద మొత్తంలో చేసే రుణ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. ఆ రుణ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. అలాగే మీరు ప్రారంభించబోయే వ్యాపారం కూడా సజావుగా సాగే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా ఈ వారంలో కాకపోయినా ఏప్రిల్ 19 నుంచి మే 14 లోపల మీకు ఇటువంటి కొత్త ఆదాయం, కొత్త వ్యాపారం ఇటువంటివన్నీ కూడా లభించే అవకాశం ఉంది. ఇంతవరకు ఇది ఓకే, బాగుంది. ఇక బుధుడి యొక్క స్థితి అంటే సాధారణంగా భాగ్యాధిపతి, ప్రస్తుతం భాగ్యాధిపతి బుధుడు 6వ స్థానంలో ఉండి శని గ్రహంతో కలిసి ఉన్నాడు. ఇది ఉద్యోగస్తులకి ఎక్కువగా వృత్తిపరంగా ఏదైనా కొత్తగా మంచి కోర్స్ నేర్చుకోవడం, ఉద్యోగంలో కొంత అభివృద్ధి రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా కొద్దిగా ఎక్కువ కష్టపడటం జరుగుతూ ఉంటుంది. వృత్తిపరంగా ఈ ఉద్యోగపరంగా చేస్తున్న వారికి ఉద్యోగంలో అనేక సమస్యలు ఎదుర్కోవడం వల్ల ఉద్యోగం మానేద్దామా అన్నటువంటి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఎవరో ఒకరు మిమ్మల్ని అక్కడ అరెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. మీరు ఎంత కష్టపడ్డా కూడా సరైనటువంటి ప్రతిఫలం పొందలేకపోతుంటారు. అదే స్త్రీలకైతే అత్తవారింట్లో ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి. భర్త గారి యొక్క ప్రవర్తన మీకు కొంత ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. ఏదైనా కొన్ని చికాకులు, కొన్ని మనస్పర్ధలు ఈ కుటుంబ సభ్యుల మధ్య, అలాగే అత్త కోడల మధ్య ఈ విధంగా కొన్ని చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఇది ఈ 15 రోజులు కొన్ని విషయాల్లో కొద్దిగా రాజీ పట్టునే వెళ్ళటం మంచిది. అయితే కొద్ది నిరుద్యోగులు మాత్రం ఉద్యోగ అవకాశాలు కొత్తవి ఎంత ప్రయత్నించినా రావడం కొంత కష్టం అవుతుంది. కాబట్టి ఉన్నదాన్నే సరిపెట్టుకోవడం మంచిది. సో ఈ విధంగా ఈ 3 గ్రహాలైనటువంటి కుజ, శని 6వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు వారి వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. బుధుడు కూడా అక్కడ ఉండడం వల్ల పరస్పర శత్రు గ్రహాలు ఒకే స్థానంలో ఉన్నప్పుడు కొంతమందికి ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉంటాయి. అధికారుల నుంచి వేధింపులు ఎదురవుతూ ఉంటాయి. వృత్తిపరంగా చిన్న చిన్న పొరపాట్లు చేయడం వల్ల అవి పెద్ద సమస్యలుగా దారి తీసే అవకాశం ఉంటుంది అని ఉద్యోగస్తులు అయితే మాత్రం చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ముఖ్యంగా ఫైనాన్స్ సంస్థలో నిర్వహిస్తున్న వారు ఆర్థిక వ్యవహారాలు, మనీ లెక్కల వ్యవహారాలు ఎప్పటికప్పుడు కరెక్ట్గా ఉంచుకోవడం అన్నది చెప్పుకోదగ్గ సూచన. బట్ ఏదైనా ఒక వ్యక్తి మిమ్మల్ని అనుక్షణం మంచి సలహాలతో మిమ్మల్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తారు. అయితే ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు కూడా వచ్చిన ధనాన్ని, వచ్చిన అవకాశాన్ని వేరే విధంగా ఉపయోగించుకోవడం అన్నది ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఎక్కువగా ఈజీ మనీ, ఈ ఫైనాన్స్ సంబంధించిన విషయాల్లో స్పెక్యులేషను, ఈ షేర్ మార్కెట్, అలాగే ఆన్లైన్ బెట్టింగు,
ఇప్పుడు నడుస్తున్నటువంటి క్రికెట్ బెట్టింగ్ లాంటి వాటికి దూరంగా ఉంటేనే తప్ప మిగతా విషయాలు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఎక్కువగా అటువంటి వాటి మీద దృష్టి పెట్టి, ఈవెన్ విద్యార్థులు కూడా సరిగ్గా దృష్టి పెట్టకపోతే అనుకున్నటువంటి ర్యాంకు రాకపోవడం కూడా జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా వ్యాపార వర్గం వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగపరంగా ఉన్న వారికి మాత్రం కొంత కష్టాలు చికాకులు తప్ప, నిరుద్యోగులకి కొంత నిరుత్సాహంగానే ఉంటుంది. సాధారణంగా అన్ని అర్హతలు ఉండి కూడా మరి మీ కుటుంబంలో మీ ఇంట్లో మీ యొక్క పిల్లలకి వివాహం జరగడం లేదు, మంచి విద్య పూర్తయినా కూడా సరైనటువంటి ఉద్యోగం రావడం లేదు అని జరుగుతున్నప్పుడు, మీరు నివసిస్తున్నటువంటి గృహం యొక్క వాస్తు కూడా మీ పిల్లల మీద, వారి యొక్క ఉద్యోగం మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మీ యొక్క గృహంలో తూర్పు భాగం సరైనటువంటి వాస్తు లేనప్పుడు, తూర్పు భాగంలో అంటే తూర్పు సరిహద్దు చేసి ఇల్లు కట్టి ఉన్న, తూర్పు ఈ సింహద్వారం సరిగ్గా లేకపోయినా, కంప్లీట్గా ఆ కుటుంబంలో యజమానికి మగపిల్లలకి తొందరగా ఏ ఉద్యోగం రాకపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే బయట కూడా పెద్దగా నేమ్ ఉండదు, ఆ వారాండి అని తేలిగ్గా భావంతో ఉంటారు. తూర్పు ఈశాన్యం వైపు ఏదైనా దోషం ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ప్రథమ సంతానానికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అందరూ బాగుంటారు, పెద్ద అబ్బాయి మాత్రం ఎందుకు పనికిరాని వ్యక్తిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ అతను ప్రయోజకుడై ఉంటే కంప్లీట్గా ఆ గృహాన్ని విడిచిపెట్టి ఏ విదేశంలోనో దూర ప్రాంతంలో ఉంటూ ఆ ఇంటితో పెద్దగా సంబంధం లేని విధంగా ఉంటాడు. ప్రస్తుతం ఈ వాస్తు 1985-86 ప్రాంతంలో వాస్తులో కొద్దిగా మార్పులు రావడం జరిగింది. అప్పుడు అందరూ కూడా తూర్పు ఈశాన్యం, పూర్తిగా తూర్పు ఈశాన్యంలో గుమ్మం పెట్టడం జరిగింది, లేదా ఉత్తర ఈశాన్యం గుమ్మం ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఆ కుటుంబంలో పిల్లలందరూ కూడా ప్రస్తుతం విదేశంలో సెటిల్ అయి ఉండడం మీరు గమనించగలరు. సో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అదే మీకు తూర్పు ఆగ్నేయ దోషం ఉన్నప్పుడు ఆడపిల్లల మీద ఎక్కువగా ప్రభావం చూపుతుంటుంది. ఆ కుటుంబంలో రెండో సంతానం మీద ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. అంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ మీద డామినేట్ చేయడం, అలాగే ఇంట్లో ఆడపిల్లలు పెళ్ళి అవ్వకపోవడం, ఈ విధంగా జరిగే అవకాశం ఉంది. సాధారణంగా భార్యాభర్తల మధ్య గ్యాప్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ఎక్కువగా రుణాలు, అప్పులు పెరిగిపోతూ ఉంటాయి. ఆదాయం వస్తూ ఉంటుంది, ఏమైందో కనబడదు, ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి, అప్పు తీర్చలేకపోతూ ఉంటారు, ఈ అప్పు పెరిగిపోతూ ఉంటుంది. దానికి వాయువ్యం, ఉత్తర వాయువ్యంలో మీకు దోషం ఉన్నా, గుమ్మాలు ఉన్నా, కాలువలు ఉన్నా, గోతులు ఉన్నా రకరకాలుగా ఉండొచ్చు. గృహంలో కూడా కొంత డంపింగ్ జరగచ్చు. అటువంటి విషయాల్లో మీరు ఈ అప్పు తీర్చలేకపోతుంటారు. అప్పు దొరుకుతూ ఉంటుంది కానీ తీర్చలేకపోతూ ఉంటారు. ₹1,00,000 చేతిలో ఉన్న ₹10,000 అప్పు తీర్చలేకపోతుంటారు. ఇది అప్పుడు వాయువు దోషాన్ని సరి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వాయువు దోషం వల్ల ఇంకొక పెద్ద ప్రమాదం ఉంది, లవ్ అఫేర్స్. ఇంట్లో వాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, ప్రేమ వివాహాలు. అంటే ప్రేమ వివాహాల వల్ల రకరకాలుగా ఉంటుంటాయి అన్నమాట. ఇటువంటివన్నీ జరగకుండా ఉండాలంటే వాయువు దోషం కంప్లీట్గా జాగ్రత్త పెట్టుకోవాల్సింది. వీటన్నిటికన్నా ప్రమాదకరమైన దోషం ఏంటంటే నైరుతి దోషం. నైరుతిలో దోషం ఉన్నప్పుడు ఆ యజమాని ఎవరి మాట విన్నట్టు ఉండడం, అసలు వాస్తు మీద కానీ జాతకాల మీద కానీ నమ్మకమే ఉండదు. పొరపాటున నైరుతిలో వీధిపోటు లాంటిది ఏమైనా ఉంటే ఆ వంశం అతనితో అక్కడితో ఆగిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. నెమ్మదిగా మరి ఆ గృహం ఏదో ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో బాధపడడం జరుగుతుంటుంది. నైరుతి దోషం ఉన్న ఇంట్లో నివసిస్తున్నటువంటి యజమానికి ఎక్కువగా ఈ మోకాళ్ళ నొప్పులు జరుగుతూ ఉంటాయి, మూర్ఖత్వంగా వ్యవహరించడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే వాస్తు ఎప్పుడు ఏమవుద్దంటే, సాధారణ ఇల్లు కట్టినంబట్నే సాధారణంగా రాదు. 7 సంవత్సరాలకి ఒకసారి అది ప్రారంభమవుతూ ఉంటుంది. మనం అద్దిల్లు అనుకోండి, దిగిన సంవత్సరం పెద్దగా ఇబ్బంది ఉండదు, సంవత్సరం తర్వాత దాని ప్రభావం అంటే నెమ్మదిగా అది అలవాటు పడుతూ ఉంటుంది. వాడు అందులో మనుషులకి దాని వాతావరణం అలవాటు పడి నెమ్మదిగా దాని ప్రభావం చూపుతూ ఉంటుంది. అందుకని ఎవడన్నా ఇల్లు మారినా
కొత్త ఇంట్లో దిగినా వాడికి బాగానే కనబడుతుంది. నెమ్మదిగా దాని ప్రభావం చూపుతూ ఉంటుంది. ప్రధానంగా మనది సొంత ఇల్లు అయినప్పటికీ కూడా వాస్తు పూజ అన్నది కేవలం మనం అందరం కూడా కొత్త ఇల్లు గృహప్రవేశప్పుడు మాత్రమే వాస్తు పూజ చేయడం జరుగుతుంటుంది. కానీ సాధారణంగా ప్రతి సంవత్సరం కూడా ఆ గృహంలో వాస్తు పూజ పెట్టుకోవాలి. అలాగే ఏదైనా శుభకార్యం జరిగేటప్పుడు, ఏదైనా పెళ్ళిళ్ళు శుభకార్యాలు జరిగినప్పుడు ముందుగా వాస్తు పూజ చేసి, ఎలాగైతే మనం ఏదైనా పూజ చేసుకునేటప్పుడు నవగ్రహాలకి పూజ చేస్తామో, అలాగే వాస్తు పురుషుడికి కూడా పూజ చేసుకోవడం వల్ల కంప్లీట్గా చిన్న చిన్న వాస్తు దోషాలు ఉంటాయి, అవి ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంటాయి. కాబట్టి కొన్ని పాత సాంప్రదాయాల్ని తిరిగి పాటించడం వల్ల తప్పనిసరిగా కొన్ని ఇటువంటి పిల్లల అభివృద్ధి, వివాహాలు ఇవన్నీ కూడా టైమ్లీ జరుగుతుంటాయి. స్వస్తి.